దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము. ఈరోజు మనం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నల్గొండ జిల్లాలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి టైపిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి మంచిర్యాల జిల్లాలో అద్భుతమైన సేవలు అందించారు. మోతీలాల్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. వాస్తవంగా నా సర్వీసు ఎక్కువ కాలం కలెక్టర్ ఆఫీస్లోనే ఉంది కాబట్టి, తర్వాత నల్గొండ లాంటి మెయిన్ టౌన్లకి తహసీల్దార్ ఉండటం వల్ల అప్పుడు అక్కడ పనిచేసిన కలెక్టర్లతోటి అందరితోటి కూడా దగ్గర ఉండటము. నేను కలెక్టరేట్లో ముందు పోస్టింగ్ ఇచ్చింది ఇప్పుడు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు. అప్పుడు జాయింట్ కలెక్టర్ నల్గొండ ఉండే వారు నన్ను నార్కెట్పల్లిలో ఉన్నప్పుడు నన్ను కలెక్టరేట్లో తీసుకున్నారు. వారి దగ్గర నేను ఒక కొద్ది కాలమే, ఒక 15-20 రోజుల తర్వాతనే వారు కలెక్టర్గా వెళ్ళిపోయారు. కాకపోతే నన్ను కలెక్టరేట్లో తీసుకున్నది ఇప్పుడు ప్రస్తుత చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు. వారు చాలా సౌమ్యులు, చాలా వర్క్ మైండెడ్, మీకు తెలుసు. కాబట్టి అట్లాంటి అధికారి నన్ను తీసుకున్నారు కాబట్టి నా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉత్సాహంతో బాగా పనిచేయటం జరిగింది. ఆ తర్వాత రఫత్ అలీ గారు అని జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఉండే, వారు చాలా ఆయన అయితే వికీపీడియా నాకు తెలిసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఐఏఎస్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చే వారు ఇప్పటికి కూడా ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. అట్లాంటి అధికారుల దగ్గర పనిచేశాము. రఫత్ అలీ గారు జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు మనోహర్ ప్రసాద్ గారని కలెక్టర్ గారు ఉండే, వారైతే ఫారిన్లో చదువుకున్నవారు, చాలా నాలెడ్జ్ ఉంది వారికి, చాలా సిస్టమేటిక్, చాలా టైట్ ఆఫీసరు. అట్లాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం జరిగింది. సిసోడియా గారు అని మనకి ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు, వారి దగ్గర పనిచేయడం జరిగింది. విజయానంద్ గారి దగ్గర నేను తహసీల్దార్ నల్గొండ ఉన్నప్పుడు వారు నల్గొండ కలెక్టర్ గారు, వారు ఇప్పుడు అక్కడ మనకి చీఫ్ సెక్రటరీ ఉన్నారు. వారితోటి ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. నన్ను కలెక్టరేట్లో తీసుకున్నవారు తెలంగాణకి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అట్లాంటి ఆఫీసరు. ఆ తర్వాత శ్రీధర్ గారు అని జాయింట్ కలెక్టరు. ఆ తర్వాత విజయ గారు అని మనకి మాకు అప్పుడు పీడీ డిఆర్డిఓ ఉండే, ఆయన కొద్ది రోజులు జాయింట్ కలెక్టర్గా ఉండే. ఇప్పుడు వారు పోయిన గవర్నమెంట్లో ఆంధ్రాలో పనిచేసి ఇప్పుడు వారు ఎన్జిఓగా ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మంచి ఆఫీసర్లు. తర్వాత మాకు ఆర్డీఓగా పనిచేసిన రామాంజనేయులు గారు ఇప్పుడు ఆంధ్రాలో ఎమ్మెల్యే, వారు అట్లాంటి ఆఫీసర్ల దగ్గర పనిచేశాము. ఆ తర్వాత మంచి మంచి కలెక్టర్ల దగ్గర పనిచేయటము. వారి యొక్క మనకి రాహుల్ బొజ్జా గారు, పౌసమి బసు గారు, ఆ తర్వాత ఉదయ్ కుమార్ గారు, సంతోష్ గారు, ఇప్పుడున్న కుమార్ దీపక్ గారు, అంటే బాగా ఏజ్డ్ సర్వీస్ ఉన్న వాళ్ళ దగ్గర చేశాము. కొత్తగా వచ్చే న్యూ జనరేషన్ దగ్గర పనిచేసాము. కాబట్టి అంటే పాత కొత్త కలయిక ద్వారా మంచి మంచి అనుభవం అయితే సంపాదించగలిగాము అందరి దగ్గర. అంటే వాళ్ళేమో సర్వీస్ ఎలా చేయాలి, ఎలా పేదలకి చేరాలి అనేది వాళ్ళు పాత వాళ్ళు ఆలోచిస్తే, కొత్త వాళ్ళు ఎంత త్వరగా ఎంత యాక్టివ్గా పనిచేస్తామని, ఎంత దగ్గరగా పబ్లిక్లో ఎట్లా త్వరగా చేరాలని, ఇట్లా డిఫరెంట్ ఆలోచనలతోటి అందరి దగ్గర పనిచేసాం. కాబట్టి చాలా మంచి గొప్ప అనుభవమే, చాలా మంచి సర్వీసు మేము సాధ్యమైనంత వరకు చేయగలిగినామని చాలా తృప్తిగా ఉంది.